వెనకబడ్డ కులాలు చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. రాజకీయాలు పార్టీలు మారుతున్నాయి, పెత్తనం మారుతున్నాయి, సాగిపోతున్నాయి. కానీ వెనకబడ్డ దళితులను కానీ ఇంకా వెనకబడ్డ అడగబాడిన కులాలను ఎవరు పడుచుకునే దాఖలా లేదు. మనవాడు చెప్పినట్టు ఒక అనివార్య కార్యం వల్ల అది తప్పు ఎవరిదన్నా కానీ కరెంట్ షాక్ కొట్టి అతను ఈ వయసులో వికలాంగులుగా మారడం జరిగింది. కార్యక్రమం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు. ఒక 40 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తూ నిరాదీక్ష చేస్తూ ఉంటే ఎవరు కూడా ఏందని పట్టించుకున్న దాఖలా లేదు. దీన్ని అర్జెంటుగా ఇప్పుడు కోటా ప్రభుత్వం మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు కూడా పెద్ద మనసుతోటి వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను. వికలాంగులుగా మారడానికి కారకులైనటువంటి ఎలక్ట్రీషియన్స్ పై చర్యలు తీసుకోవాలి. గత 40 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంటే కరెంటు హెల్పర్గా ఉన్నవాళ్ళు ఒక స్తంభం ఎక్కించేసి రథోత్సవం సందర్భంగా కనెక్షన్ తీయాలని చెప్పేసి ఇతన్ని స్తంభం ఎక్కిస్తే కరెంట్ లైన్మెన్ అవి అనధికారికంగా అంటే ఒక ప్రైవేట్గా ఉన్న వ్యక్తిని లైన్మెన్ కరెంటు సప్లై ఉన్నప్పుడే స్తంభం ఎక్కించడం అంటే అది ఇన్సిడెంట్ జరిగి స్తంభం వేయించి కింద పడిపోయాడు. ఆ రోజు నుంచి వైద్యం చేయించినా కానీ అతనికి 2 కాళ్ళు చచ్చిపడిపోయి ఒక 25-30 ఏళ్ళ ఉండే అబ్బాయి పూర్తిగా మంచం మీద ఉండిపోయే పరిస్థితికి కారకులయ్యారన్నమాట. దీనికి సంబంధించి ఆ కుటుంబానికి ఒక భరోసాను కల్పించడం కానీ లేదా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కానీ ఈ ఎలక్ట్రీషియన్స్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీనిపై 40 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా విద్యుత్ శాఖ అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడికి కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసు, విజయవాడ చాలామంది ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు కానీ ఒకరు కూడా దీనిపై స్పందన లేదు. ఒకరు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడమే కానీ తదితర చర్యలు తీసుకోవడం ఒకటి. ఈ కుటుంబానికి సంబంధించి ఆధారం ఇద్దరు చిన్నపిల్లలు కుటుంబ పోషణకు సంబంధించి కూడా ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. దీని కారణమైనటువంటి ఇద్దరిని కూడా ఈ కరెంటు హెల్పర్స్ మీద చర్యలు తీసుకోవాలి. ఇతనికి సంబంధించి జీవిత ఉపాధికి సంబంధించి బాధ్యత పడాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి, విద్యుత్ అధికారులు కూడా స్పందించాలి. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి మంత్రి ఈయన కూడా స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము పీడిఎంలో కోరుతున్నాం. పచ్చని పంట పొలాలలో ఎయిర్పోర్ట్లు కానీ విద్యుత్ కేంద్రాలు కానీ నిర్మాణాలు చేయకూడదని చట్టం చెప్తూ ఉన్న పాలకులు పంటలు పండే నాణ్యమైన భూములే పరిశ్రమల పేరుతోటి స్వాధీనం చేసుకోవడం, అడ్డొచ్చిన రైతుల మీద దౌర్జన్యం చేయడం అనేది అది నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతం కావచ్చు, శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం కావచ్చు, 2 ప్రాంతాలు బలప్రయోగాలు చేస్తున్నారు. ఆ విధానం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కూడా సరైనది కాదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తూ బంజరు భూముల్లో, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో మాత్రమే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అవి ప్రభుత్వ పరిశ్రమలు అయి ఉండాలి. దానికి సంబంధించి మేము 24వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాము. ఈ సభలో అందరూ కూడా పాల్గొనాలి. ఈ సభని ఉద్య శోభనాథేశ్వరరావు గారు, ఆయన రైతు స్వరాజ్య వేదిక నాయకులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు ఆయన కూడా పాల్గొంటారు. ఇంకా అనేక మంది పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా పచ్చని భూముల్లో పరిశ్రమలు అనేటువంటి నినాదం అనేది నిర్మించుకొని పూర్వమాకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో నేరుగా ప్రభుత్వమే పరిశ్రమలు పెట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.